త్రాటక మెడిటేషన్ అంటే ఏంటి? త్రాటక మెడిటేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? త్రాటక మెడిటేషన్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి? అసలు త్రాటక మెడిటేషన్ వల్ల ఇంట్యూషన్ పవర్ కి గానీ లా ఆఫ్ అట్రాక్షన్ గానీ ఏవైనా ఉపయోగాలు ఉంటాయా? ఉంటే ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి? ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడే మాటలు, చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు, ఈ మూడిటి మధ్య ఏ వ్యక్తిలో అయితే ఒక అలైన్మెంట్ అనేది ఉండదో వాళ్ళల్లో కంపల్సరీ కొన్ని లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటినే బ్లాక్స్ అని చెప్పవచ్చు, లేదా ఒక రకమైన ట్రామా అని చెప్పవచ్చు, ఫియర్స్ అని చెప్పవచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరిలో అయితే ఎక్కువగా అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుందో అక్కడ సందర్భానుసారంగా నోటికి ఏదొస్తే అది అబద్ధాలు చెప్పేసి ఆ అబద్ధాలని కవర్ చేసే ప్రాసెస్ లో ఎవరైతే డిస్టర్బ్ అవుతూ ఉంటారో, మనసులో వచ్చే ఆలోచనలు, నోటి నుండి వచ్చే మాట, చేసే పనుల దగ్గర ఏవైతే విభేదాలు వస్తూ ఉంటాయో అలాంటి వ్యక్తులకి ఈ లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్ ఫార్మింగ్ ఉన్న వ్యక్తులకి థర్డ్ ఐ అనేది కనెక్షన్ లో ఉండదు. వాళ్ళకే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం గానీ, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం గానీ, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలో అర్థం కాని క్వశ్చన్ మార్క్ తో ఉండడం గానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే మీరు చేస్తున్న విజువలైజేషన్స్ కానీ, ఎఫర్మేషన్స్ కానీ, మీరు అప్లై చేస్తున్న ఏ విషయమైనా, లా ఆఫ్ అట్రాక్షన్ లో స్క్రిప్టింగ్ కావచ్చు, జర్నలింగ్ కావచ్చు, ఇలా ఏదైనా అవన్నీ మీకు మేనిఫెస్టేషన్ పవర్ ఎనర్జీ అనేది ఫోర్సబుల్ గా బయటకు వెళ్ళి అవన్నీ మీ రియాలిటీలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీకంటూ థర్డ్ ఐ ఎనర్జీ అనేది బాగుండాలి. లేయర్స్ అనేవి క్లియర్ అయిపోయి ఉండాలి. సో ఈ లేయర్స్ క్లియర్ అవడానికి ఉపయోగపడేదే ఈ త్రాటక మెడిటేషన్. త్రాటక మెడిటేషన్ అంటే ఒక క్యాండిల్ ని మీ ముందు వెలిగించి పెట్టుకుని మీ కళ్ళకి ఎదురుగా స్ట్రైట్ గా పెట్టుకుని ఆ క్యాండిల్ ని మీరు చూస్తూ పీనల్ గ్లాండ్ ని కంప్లీట్ గా ఫోకస్ చేసి నుదుటి మీద మీరు దృష్టిని పెట్టి కళ్ళల్లో వాటర్ వచ్చేంత వరకు బాడీ ఎలాంటి థాట్స్ ఇస్తుందో గమనించుకుంటూ కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ ని మీరు ఆ క్యాండిల్ పైన ఉన్న ఆ కాంతి మీద ఉంచి ఎవరైతే కంటిన్యూస్ గా ఒక 15 మినిట్స్ వరకు ఇలా ఉండి తర్వాత కళ్ళల్లో వాటర్ వచ్చాక ఐస్ క్లోజ్ చేసుకుంటారో, ఐస్ క్లోజ్ చేసినప్పుడు ఎవరికైతే ఇక్కడ ఒక కాంతి కనిపిస్తుందో వాళ్ళకి ఈ థర్డ్ ఐ లేయర్స్ అనేవి మెల్లమెల్లగా డిసపేర్ అవుతూ కళ్ళల్లో వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మీకు వాటర్ రూపంలో లేయర్స్ అనేవి బయటకు వస్తాయో అప్పుడు మీ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా మారి మీకు కాన్సన్ట్రేషన్స్ పెరుగుతాయి. చేసే విజువలైజేషన్స్ అయినా, ఎఫర్మేషన్స్ అయినా, మెడిటేషన్స్ అయినా చాలా పవర్ఫుల్ గా మేనిఫెస్టేషన్ పవర్ ని, అంటే మీరు ఉపయోగించే పవర్ ని ఫోకస్డ్ గా పంపించగలుగుతారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి త్రాటక మెడిటేషన్ కి ఇదే కనెక్షన్. నా క్లాసెస్ కి అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటికే ఇంట్యూషన్ అవేకనింగ్ ప్రాసెస్ లో త్రాటక మెడిటేషన్ ని నేను చాలా మందికి అలవాటు చేశాను. దాన్ని చేసి ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో త్రాటక మెడిటేషన్ కరెక్ట్ గా ఎలా చేయాలి, మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీ మైండ్ లో ఉన్న నెగటివ్ బ్లాకింగ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేసుకుని మీరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మారగలుగుతారు ఫస్ట్. సో అలా మారిన తర్వాత మీ మైండ్ లో వచ్చే ప్రతి ఆలోచన ఒక ప్యూరిటీ తోటి వస్తుంది. ఆ ఆలోచనకి మీరు ప్యూర్ ఎమోషన్ యాడ్ చేయగానే మీ చర్యలు కూడా ఆ విధంగా ఉండేటట్టు మీ బాడీ అండ్ మీ మైండ్ రెండు సహకరిస్తాయి. ఎప్పుడైతే మంచి మంచి చర్యలు చేసుకుంటూ ఒక వ్యక్తి వెళ్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ లో మంచి ప్రతిఫలాన్ని, రిజల్ట్ ని పొందుతారు. సో అందుకనే ఎవరైతే ఇంట్యూషన్ అవేకనింగ్ కావాలనుకుంటారో, విజువలైజేషన్స్ మీద ఫోకస్ రావట్లేదని అనిపిస్తుందో అలాంటి వాళ్ళందరూ ఈ త్రాటక మెడిటేషన్ ని అలవాటు చేసుకోండి. అయితే ఇక్కడ చిన్న గమనిక, ఈ త్రాటక మెడిటేషన్ ని ఎలా పడితే అలా చేయకూడదు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయకూడదు. దీనికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది కంపల్సరీ త్రాటక మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకోవాలి అనే ఇంటెన్షన్ మీ మైండ్ లో ఉండాలి. మీ ఉద్దేశపూర్వకమైన ఆలోచనలు అండ్ ఆ టైంలో
టైంలో మీకు వస్తున్న మైండ్లో డిస్టర్బెన్సెస్ అన్ని ఓవర్కమ్ చేయగలను నేను అని డిసైడ్ అయ్యి ఒక మంచి ఇంటెన్షన్ పెట్టుకుని ఆ తర్వాత త్రాటక మెడిటేషన్ ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీ ఇంటెన్షన్ ప్రాపర్ గా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒక క్యాండిల్ ని వెలిగించి మీ ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు కనీసం మీకు ఆ క్యాండిల్ మీ కళ్ళకి ఎదురుగా ఇంత గ్యాప్ లో అయినా ఉండాలి. అంటే మీ చెయ్యి ఎంత దూరం పెడితే గ్యాప్ వస్తుందో అంత గ్యాప్ లో ఆ క్యాండిల్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మీరు క్యాండిల్ ని అంత దూరంగా పెట్టి ఫోకస్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ పీనల్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మీకు సొంతంగా ఇలా చేయలేకపోతుంటే కమింగ్ డేస్ లో December 12th నుంచి నేను 5 days క్లాస్ ఒకటి డ్రీమ్స్ బికమ్ రియాలిటీ ఇన్ బ్రహ్మ ముహూర్తం సమయంలో ఒక క్లాస్ పెడుతున్నాను. ఆ క్లాస్ లో త్రాటగా మెడిటేషన్ ని గైడ్ చేయడం ఉంటుంది. అలాగే మీ బిగ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా సెట్ చేసుకుని వాటిని స్క్రిప్ట్ రాస్తూ బ్రహ్మ ముహూర్తంలో మీరు మేనిఫెస్ట్ చేసేలాగా గైడ్ చేయడం ఉంటుంది. ఇది కంప్లీట్ గా నేర్చుకోవాలి, మా డ్రీమ్స్ ని మేము మేనిఫెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ త్రాటగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇంటెన్షన్ తో పాటు మీరు ఎక్కడ పెడుతున్నారు, కళ్ళ ముందు పెడుతున్నారా లేదా ఎంత గ్యాప్ లో పెడుతున్నారు అనేది కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అక్కడ ఉన్న క్యాండిల్ కి కంప్లీట్ గా మీ నుదుటి నుంచి ఫోకస్ తీసుకుని వెళ్తూ లైట్ మీద ఫోకస్ చేయాలి. లైట్ అంటే ఆ కాంతి మీద. ఆ కాంతి మీకు మరీ చిన్నది కింద ఉండకూడదు, మినిమం సైజ్ లో ఉండాలి. ఆ సైజ్ లో ఉన్న కాంతి మీద ఫోకస్ చేసి థర్డ్ ఐ చక్ర యాక్టివేషన్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం స్టార్ట్ చేసిన వెంటనే అందరికీ కనెక్ట్ అయిపోదు, ప్రయత్నం ఫోకస్ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేదు. కంటిన్యూస్ గా దీని కనెక్షన్ అనేది మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో గానీ లేదా నైట్ 10:30 తర్వాత గానీ చేస్తే మాత్రమే ఈ కనెక్షన్ అనేది వస్తుంది. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఇంటెన్షన్ ని సెట్ చేసుకోవడము, ఎంత దూరంలో మీరు క్యాండిల్ ని పెట్టాలి అనేది పెట్టుకోవడము, మీ కళ్ళకి ఎదురుగా అది ఉండేటట్టు చూసుకోవడము, ఆ తర్వాత టైమింగ్స్ కూడా మార్నింగ్ ఆర్ నైట్ చేయడము. ఇది కాకుండా మీరు దీని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ ఎనర్జీ అనేది మీలో పెరుగుతూ వెళ్లే కొద్దీ మీకు డిఫరెంట్ థాట్స్ రావడము, చిన్న చిన్న మెమొరీస్ గుర్తు రావడము, ఓల్డ్ మెమొరీస్ గుర్తు రావడము, లేదా మీకు రీసెంట్ గా ఏవైనా నెగటివ్స్ ఉంటే అవి గుర్తు రావడము, లేదా పాజిటివ్స్ ఉన్నా గుర్తు రావడము, ఇలా డిఫరెంట్ ఇమేజెస్ అనేవి మీ మైండ్ లో వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఆ మైండ్ లో ఆ ఇమేజెస్ వస్తాయో వాటిని మీరు పట్టించుకోకుండా ఓకే ఐ యాక్సెప్ట్ అని మీకు మీరు చెప్పుకుని మెల్లగా మీరు కాన్సన్ట్రేషన్ ని ఆ ఫ్లేమ్ మీద ఉంచాలి, ఆ కాంతి మీద. అలా ఉంచిన తర్వాత కొద్దిసేపటికి మీ కళ్ళల్లో వాటర్ వస్తాయి. అలా వాటర్ వచ్చినప్పుడు మీ మైండ్ లో ఉన్న కొన్ని బ్లాక్స్ లేయర్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో అలా కొంతమందికి మాత్రమే జరుగుతుంది, అందరికీ ఒకేలా ఉండదు. డిఫరెంట్ ఇండివిజువల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. మీకు ఏం జరిగినా ఎలా జరిగినా ఫోకస్డ్ గా మీరు డైలీ చేయడం అలవాటు చేసుకోండి. ఒక 45 days త్రాటక మెడిటేషన్ ని అలా మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ మీ మేనిఫెస్టేషన్ బలంగా పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది. ఆ పవర్ పెరిగే కొద్దీ మీలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని మీరు గమనించి మీ రెగ్యులర్ లైఫ్ లో ఆ ఎనర్జీస్ ని మీ సక్సెస్ కి, మీ ఆనందానికి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచికి, మీ మంచికి వాడడం అలవాటు చేసుకోండి. సో ఈ విధంగా త్రాటక మెడిటేషన్ తో మీ ఇంట్యూషన్ అవేక్నింగ్ జరిగి ఇంట్యూషన్ పవర్ పెరిగి దానితో పాటు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న కొన్ని బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ మైండ్ అనేది పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, పవర్ఫుల్ గా మారుతుంది. సో చిన్న ప్రాసెస్ కానీ చాలా ఎక్కువ బెనిఫిట్స్. సో అందుకని త్రాటక మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ చెప్పిన చిన్న జాగ్రత్తలు తీసుకుని మీ కళ్ళల్లో వాటర్ వచ్చిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకుని ఏదైతే మీరు ఫ్లేమ్ చూసారో ఆ ఫ్లేమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక కాంతి లాగా, దాని మీద దృష్టి పెట్టి మీరు అనుకున్నట్లుగా మీ లైఫ్ ఉన్నట్లుగా జస్ట్ ఒక చిన్న విజువల్ రన్ చేయండి. సో ఇలా చేసినప్పుడు మాత్రమే త్రాటక మెడిటేషన్ మీరు ఎంత ఉపయోగించుకున్నా దాని పవర్ మీకు ఉపయోగపడుతుంది. ఈ త్రాటక మెడిటేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, డ్రీమ్స్ కి ఎలా దీన్ని వాడుకోవాలని మీకు అనిపించినా కింద కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే కమింగ్ డేస్ లో 5 days స్టార్ట్ అవబోతున్న డ్రీమ్స్ బికమ్ రియాలిటీ ఇన్ బ్రహ్మ ముహూర్తం ఈ క్లాస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది నేర్చుకోవాలనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఇది నేను ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చాలు, నేను సొంతంగా ప్రయత్నిస్తాను అన్న వాళ్ళు కేర్ఫుల్ గా మీతో మీరు కనెక్ట్ అయ్యి కంప్లీట్ గా గుడ్ ఇంటెన్షన్స్ తోటి మీరు ఈ వీడియోలో నేను చూపించినట్లుగా ప్రయత్నించి మీ మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకోండి, మీ ఇంట్యూషన్ ఎనర్జీస్ ని అవేక్నింగ్ చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా గానీ అన్నెసరీ అబద్ధాలు చెప్పడం అనేది
కంప్లీట్ గా కట్ చేసేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తోటి, మేనిఫెస్టేషన్ పవర్ తోటి మీ బ్యూటిఫుల్ భవిష్యత్ ని మీరే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో అడగండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను. కమింగ్ డేస్ లో ఇంకా అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే క్లాసెస్ లో మేము ఇంకా నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి క్లియర్ డీటెయిల్స్ తీసుకుని రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.